అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడిపి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అపవాదు ఎదురవుతుంది. కొందరు మీ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. కొత్త హాబీలను అలవర్చుకుంటారు. మీ మాటలు, చేతలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది ముందుకు సాగుతారు. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన కోర్సులలో చేరడానికి ఇది మంచి రోజు. మీ కెరీర్లో కొత్త మెట్లను ఎక్కుతారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల మీలో నూతన ఉత్సాహం, శక్తి వస్తాయి. మీ ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఆహార రంగంలో మీకు ఆదరణ లభిస్తుంది. మీ వంటకాలు, ఆహార సేవలు అందరినీ ఆకట్టుకుంటాయి. పశుపోషణ ద్వారా ఆదాయం పెరుగుతుంది. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మీ దృఢ సంకల్పంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీ పట్టుదల మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. విద్యుత్ సంబంధిత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీరు పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సమయానికి పనులను పూర్తి చేస్తారు. ప్రతికూల వాతావరణం కారణంగా మీ ప్రయాణ ప్రణాళికలు రద్దయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కూడా వాతావరణం ప్రభావం చూపవచ్చు. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పెద్ద తప్పుకు దారితీయవచ్చు. ఏ పని చేసే ముందైనా క్షుణ్ణంగా ఆలోచించండి. రోజంతా ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు మీ ఖాతాలో జమ అవుతాయి. వైద్య సేవలు మీకు సకాలంలో అందుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు అత్యంత ముఖ్యమైన సంబంధాలలో అపార్థాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సంబంధాలు శాశ్వతంగా తెగిపోయే ప్రమాదం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రణాళికలు సక్రమంగా అమలవుతాయి. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ధైర్యం మీకు సహాయపడుతుంది. ఆర్థిక లావాదేవీలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన నష్టాలు జరగకుండా చూసుకోండి. సంగీత సాధనలో రాణిస్తారు. కొత్త బాణీలు కంపోజ్ చేస్తారు. దివ్య చింతనతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు స్పష్టంగా ఉంటాయి. వాటిని అమలు చేయడానికి సరైన సమయం. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు చేసిన పనికి ప్రశంసలు అందుతాయి. మీరు రాసిన పుస్తక సమీక్షలు ప్రశంసలు అందుకుంటాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొంటారు. మీ తెలివితేటలు వృద్ధి చెందుతాయి. ఈరోజు విద్యార్థులకు జ్ఞాన సముపార్జనకు చక్కటి అవకాశం లభిస్తుంది. మీరు కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఈ రాశివారు నేడు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయడం పూర్తిగా మానుకోవాలి. అపరిచితులను నమ్మడం వలన తీవ్రమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. చేపల పెంపకంలో మంచి ఫలితాలు ఉంటాయి. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ పోస్టులకు మంచి స్పందన లభిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి సమస్యలు రావచ్చు. ఆత్మీయుల నుండి మానసిక దూరం పెరుగుతుంది. మీ భావాలను ఇతరులు అర్థం చేసుకోలేరు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో మీరు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. మీ సహోద్యోగుల కంటే వెనుకబడి ఉంటారు. పుస్తకాలు చదవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు సమయం లభిస్తుంది. చదవడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ ప్రతిభాభివృద్ధికి సంబంధిన కోర్సులలో పురోగతి ఉండదు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. పర్యటనలు విజయవంతమవుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు మిమ్మల్ని వెంటాడతాయి. పాత సమస్యలు మళ్లీ తలెత్తుతాయి.
ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ధన సంపాదనకు ఇది మంచి అవకాశాల సమయం. మీకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే చర్యలు ఫలవంతమవుతాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. బీమా పాలసీల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక భద్రత లభిస్తుంది. మీ కెరియర్లో ఎదుగుదల కనిపిస్తుంది. పదోన్నతులు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్న గొడవలను మీరు విజయవంతంగా పరిష్కరిస్తారు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు ఉండదు. ఇతరులపై మీకున్న నమ్మకం బలపడుతుంది. బలమైన బంధాలు ఏర్పడతాయి. స్వీయ నమ్మకం పెరిగి లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ లభిస్తుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలు లేదా ప్రయాణాలలో ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. చేపల వేట వంటి వాటిలో ఆశించినంత ఫలితం ఉండదు. ట్రావెల్ ఏజెన్సీలతో డీల్స్ కుదుర్చుకునే విషయంలో అపార్థాలు తలెత్తుతాయి. మీ ప్రయాణ ప్రణాళికలు రద్దయ్యే అవకాశం ఉంది. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కళాత్మక సృష్టికి మంచి గుర్తింపు వస్తుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వారి పట్ల మీరు ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. మీ పనిలో లేదా రచనలలో కూర్పు అద్భుతంగా ఉంటుంది. మీ ఆలోచనలు చక్కగా వ్యవస్థీకరించబడతాయి. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శరీరానికి తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల తీవ్ర అలసట కలుగుతుంది. మీరు పనిచేసే పరిశ్రమలో అనూహ్య నష్టాలు లేదా ఉద్యోగ కోత భయం కలుగుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడులు నష్టపోతారు. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిపాదనలు అందరి ఆమోదం పొందుతాయి. మీ ఇన్నోవేటివ్ ఆలోచనలకు ఈరోజు గుర్తింపు లభించదు. కొత్త ప్రయోగాలు విజయవంతం కావు. ఆటోమ్యాటర్ ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.